బీఆర్ఎస్ పై హత్య ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతున్నాయా? పోలీసుల తీరును సొంత పార్టీ నేతలు తప్పుబడుతున్నారా? హత్య కేసును గులాబీ నేతలపైకి నెట్టడాన్ని అధికార పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని 5 దుండగులు హత్య చేశారు. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదాలే కారణమంటూ కొందరు వ్యక్తులపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీపైకి నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతల హస్తముందని ఆరోపించారు. అటు పోలీసులు సైతం మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలంటూ కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తుండడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారు కొందరు సీనియర్లు. అధికారంలో ఉండి కక్ష సాధింపు చర్యలకు దిగితే పార్టీకి నష్టం జరుగుతుందని వారంటున్నారు. అధికారంలో ఉండి నిజాలు నిగ్గు తేల్చకుండా అనవసరంగా ప్రమేయం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నేతలపై హత్య కేసు నమోదు చేయాలని చూస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని సూచిస్తున్నారు. ఒకవైపు భూ వివాదాలే కారణమని తెలిసి మళ్లీ రాత్రికి రాత్రి బీఆర్ఎస్ నేతలపైకి అభియోగం మోపడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇలాంటి కుట్ర కేసులతో పార్టీ మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వ్యక్తిగత కక్షలతో ప్రభుత్వం పార్టీ బద్నాం అవుతుందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేతలంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి నివేదిక ఇచ్చే యోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజలింగమూర్తి హత్య కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం పోతుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.